ఇలా ఆయన ఒక మహోన్నతమైన మార్గానికి, సమాజంలో నైతిక విలువలు పెంపొందించుకోవడానికి అనేక మార్గాల్లో చెప్తారు. సంపదగినట్టి శత్రువు తన చేత జిక్కినేని ఇడుసేయరాదు, ఒసగా మేలు చేసి పొమ్మనుటే చావు. విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ వేమన ఒక అపురూపమైన సందేశం ఇచ్చాడు. చంపవలసినది శత్రువును కాదు, అతనిలో ఉండేటటువంటి శత్రుభావాన్ని. అదే మనలో ఉండేటటువంటి భారతీయ తత్వములో శత్రువును చంపటం కాదు, శత్రుభావాన్ని అంతరంగాల్లోంచి మనం గనక తీసివేసినట్లయితే అదే చక్కనైనటువంటి అతను కూడా సన్మార్గం వైపు పయనించగలడు అని సమాజానికి చంపదగినట్టి శత్రువు తన చేత చిక్కిన కీడు చేయరాదు, ఒసగా మేలు చేసి పొమ్మనుటే చావు అని ఒక చక్కనైనటువంటి సందేశాన్ని సమాజానికి అందించారు ప్రజాకవి వేమన. ఇలా ఆయన అపురూపమైన పద్యాలు మనం మనస వాచ త్రికరణ శుద్ధిగా కర్మను ఆచరించాలి. అదే చెప్తాడు వేమన. మాటలాడుట ఒకటి, త్రికరణ శుద్ధిగా ఉండమని ఎంత చక్కనైనటువంటి భావాన్ని తెలియజేస్తున్నారో చూడండి. మాటలాడుట ఒకటి, మనసులోన ఒకటి, వడలి గుణమొకటి, నడత ఒక్కటి. ఎట్లుగల్గు ముక్తి ఎట్లుగల్గు ముక్తి, ఇట్లుండగా తానో. విశ్వదాభిరామ వినురవేమా. మనస వాచ త్రికరణ శుద్ధిగా కర్మను ఆచరించినప్పుడే మనము నిశ్చలముగా నిర్మలమైనటువంటి మార్గాన్ని మనము ముందుకు వెళ్ళగలమని, దానిలో భావాన్ని తెలుసుకోగలమని ఆయన మన మాటని, మనస్సుని, ఆచారాన్ని, మన యొక్క విషయాన్ని చక్కగా వేమన మాటలాడుట ఒకటి, మనసులోన ఒకటి, వడలి గుణం ఒకటి, నడత ఒక్కటి, ఎట్లుగల్గు ముక్తి ఇట్లుండగ తాను అని సమాజానికి తెలియజేసినటువంటి ఒక మహోన్నతమైన పద్య భావన.